ఈరోజు మూడవ రోజు గీతా ధ్యాన జ్ఞాన యజ్ఞం. ఎంతమంది భగవద్గీత చదివారు? 701 శ్లోకాలు ఒకసారైనా చేతులు పైకెత్తండి చెప్పండి. ఇవాల్టి నుంచి నేను తప్పకుండా భగవద్గీత చదువుతాను, అందరికీ చదవమని చెప్తాను. ఓకే. భగవద్గీత అనేది అది శాస్త్ర గ్రంథం. ఏ గ్రంథము? ఆత్మ విజ్ఞాన శాస్త్ర గ్రంథం, స్పిరిచువల్ సైన్స్. ఏం చెప్తుందయ్యా ఆధ్యాత్మికత అంటే? సత్యం చెప్తుంది. సత్యం వల్ల మనం ఏం చేస్తామయ్యా అంటే మనం ధర్మంలో ఉంటాం. సత్యం తెలియకపోతే మనం ధర్మంలో ఉండజాలం. తెలియదు మనకి. కనుక సత్యం మనం ఎంత గట్టిగా తెలుసుకుంటే ధర్మం అంత కరెక్ట్ గా చేస్తాము. ధర్మం అంటే ఆచరణీయం. సత్యం అన్నది జ్ఞాతము, జ్ఞాతవ్యేయం అంటే తెలుసుకోవాల్సింది. సత్యం అనేది జ్ఞాతవ్యేయము, ధర్మం అనేది ఆచరణీయం. అర్థమైందా? ఏమిటయ్యా తెలుసుకోవాలి? జ్ఞాతవ్యేయం ఏమిటి? ఏమిటి తెలుసుకోవాలి నేను అంటే సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుంటే మన ధర్మం అంటే మన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది. అర్జునుడు గాంధీయం వదిలిపెట్టేసినాడు, కానీ కృష్ణుడు సత్యోదయం బోధించాడు. అప్పుడేమవుతుంది? అర్జునుడు మళ్ళీ గాంధీవం ఎత్తుకున్నాడు, తన కర్తవ్యాన్ని మళ్ళీ చేశాడు. భగవద్గీత ఎందుకు చెప్పబడింది? కింద పడేసిన గాంధీవాన్ని మళ్ళీ ఎత్తుకోవడం కోసమే భగవద్గీత ప్రబోధం. మనమంతా కూడా కర్తవ్యాలను వదిలిపెట్టేస్తుంటాం. అప్పుడప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కర్తవ్యం చేయాలంటే తండ్రి గారిని, మరి తాతగారిని, అన్నల్ని, తమ్ముళ్ళని అందరిని చంపాలంటే చాలా కష్టం. ఎవరినో చంపడానికి అయితే తేలిక, మన వాళ్ళని చంపాలంటే కష్టం కాదు. కానీ కష్టం అని చెప్పేసి మనం వదిలిపెట్టేస్తాం. కానీ ఎంత తండ్రి అయినా, తల్లి అయినా, సోదరుడైనా, ఎవరైనా సరే సత్యము సత్యమే, ధర్మము ధర్మమే. కనుక ఆ సత్యము, భగవద్గీత ఆ సత్యము ప్రబోధించినప్పుడు మళ్ళీ ఆ ధర్మాన్ని, తన గాంధీవాన్ని, తన కర్తవ్యం, గాంధీవం అంటే కర్తవ్యం. నాకు ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఏదో ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తే బాగుంటుంది అని తప్పించుకుందామని చూస్తారు. ఏం చేస్తారు? అమెరికాలో అంతా ఇలానే ఉంటుంది. వాడు సంవత్సరానికి ఒకసారి చూసి హాయ్ మమ్మీ అంటాడు. 2 నిమిషంలో మై టైమ్ ఈజ్ ఓవర్, ఐఎమ్ గోయింగ్ అంటాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా వాడికి? వాడు తన ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. వాడు ఇంకో జన్మెత్తి మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ఆ తల్లిదండ్రులకి ఆఖరి శ్వాస వరకు సేవ చేసేంత వరకు వాడు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడైతే ఆ కర్తవ్యం నేర్చుకుంటాడో అప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఎంతవరకు మనం కర్తవ్యాన్ని నిర్వర్తించమో మళ్ళీ మళ్ళీ పునరపి జననం వస్తూ ఉంటుంది. మనం ఏ పరిస్థితుల్లో అయితే పుట్టామో, ఏ కుటుంబంలో అయితే పుట్టామో, ఏ సంఘంలో అయితే పుట్టామో ఆ కుటుంబ ధర్మము, మన దేహ ధర్మం చూసుకుంటూ, కుటుంబ ధర్మం చూసుకుంటూ, సంఘ ధర్మం చూసుకుంటూ 3 ధర్మాలు చూసుకుంటేనే, పర్ఫెక్ట్ గా చేస్తేనే ఆ జన్మలో మనకి మళ్ళీ అలాంటి పరిస్థితులు రావు. కొత్త జన్మలో
తే త్వం భూక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. తే త్వం భూక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఒక పెద్ద శ్లోకం ఇది. తే అంటే దానిని, త్వం అంటే నువ్వు. దేనిని? తే త్వం భూంక్త్వా భుజించిన తర్వాత. దేన్ని నువ్వు భుజించిన తర్వాత? స్వర్గలోకం విశాలం, ఆ విశాలమైన అద్భుతమైన స్వర్గలోకాన్ని నువ్వు భుజించిన తర్వాత క్షీణే పుణ్యే, నువ్వు అక్కడ ఎంత పుణ్యం సంపాదించుకున్నావు అంతకాలం ఉన్న బాధ క్షీణించినప్పుడు మర్త్యలోకం విశంతి, మళ్లీ తిరిగి ఈ లోకానికి వస్తావు. ఇది మర్త్యలోకము. అది అమరలోకము, ఇది మర్త్యలోకము. తే త్వం భూక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఇదంతా మొత్తం స్పిరిచువల్ సైన్స్ ఉంది ఈ శ్లోకంలో. ఇంకోసారి చెప్పుకున్నాం. తే అంటే దానిని, దేనిని? స్వర్గలోకం విశాలం, ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భూంక్త్వా అంటే నువ్వు అనుభవించిన తర్వాత, భుజించిన తర్వాత. నువ్వు భుజించిన తర్వాత ఏమంటే క్షీణే పుణ్యే, నీ పుణ్యం క్షీణించినప్పుడు తిరిగి ఈ లోకానికి వస్తావు. వచ్చి ఏం చేస్తావు? త్రయీ ధర్మం అనుప్రపన్న, 3 ధర్మాలు పాటించడం కోసము. త్రయీ ధర్మం ఏమిటా? 3 రకాల ధర్మాలు. ఇగో, నా శరీరం పట్ల ధర్మం. ఈ శరీరం మన బాబుదేం కాదు, ప్రకృతి. దీంట్లో సారా పోస్తే ధర్మమేనా? ఆ లివర్ అంతా చెడిపోతే నీ బాబు సొమ్మ ఈ లివరు, ఈ శరీరం. అద్దెకు తీసుకున్నావు కొంపని, ఇష్టం వచ్చినట్టు కొంపంతా కొల్లేరు చేస్తే వాడు ఓనర్ ఒప్పుకుంటాడా? బాబు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావో అలా శుభ్రంగా నీట్గా పెట్టు, లేకపోతే నీ మీద కేసు వేస్తా అంటాడు. అవునా? నువ్వు బాగా తాగావనుకో కేసు వేస్తుంది ప్రకృతి. అదే వీడికి లివర్ క్యాన్సర్ రా, సిర్రోసిస్ రా అంటుంది. ఆ లివర్ ఇంత బాగా ఉబ్బిపోయి వీడు. అంటే నువ్వు ఈ ఇంటిని సరిగ్గా చూసుకోకపోతే ప్రకృతి నీకు శిక్ష ఇస్తుంది, రోగం ప్రసాదిస్తుంది. పెట్రోల్ బండిలో డీజిల్ పోసామనుకోండి, డీజిల్ బండిలో కిరోసిన్ పోసామనుకోండి, ఆ ఇంజిన్ ఊరుకుంటుందా? చెడిపోతుంది. కనుక ఇక్కడ మాంసం వేయకూడదు. ఈ బండి వెజిటేరియన్ బండి, ఇందులో ఇది మాంసాహార బండి కాదు. అర్థమైందా? శరీర నిర్మాణం ఎలా ఉందో దాని ప్రకారం మనం చేసుకోవాలి. నువ్వు ఒక పులి శరీరంలో ప్రవేశించడానికి ఒక జింకను తిను, నో ప్రాబ్లం. నువ్వు ఒక మానవ శరీరంలో పెట్టిన జింకను తింటానంటే నో పార్డన్, శిక్ష వేస్తాం. చెయ్యకూడదు చేస్తే నీ శరీరం పట్ల నువ్వు అనుభవిస్తావు, అంతకి అంత అనుభవిస్తావు. ఎంతకెంత అనుభవిస్తావు? ఎంతకెంత? అంతకెంత. అర్థమైందా? నేను మాంసం తినడం మానేశానండి, ధ్యానం చేస్తున్నానండి, పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ లో చేరానండి, నాకు ఇంకే రోగాలు రావు అంటే చేసిన పాపానికి అనుభవించాల్సింది. ఆయన మళ్ళీ తిరిగి వచ్చి దెబ్బలు కొడుతూనే ఉంటుంది. అదంతా ఖాళీ అయ్యేంత వరకు, తిన్నవన్నీ కక్కేంత వరకు. నేను రెడ్డి గారి దగ్గర అప్పులు చేశాను, మరి ఇప్పుడు అప్పులు చేయడం మానేశాను. మరి ఆయన మాఫీ చేస్తాడా? ఇప్పుడు అప్పులు చేయడం మానేశావు, కానీ అంతకుముందు చేసావు కదా, నా 10,000 రూపాయలు ఇచ్చేసి అంటాడు రెడ్డి గారు. నాది ఇచ్చేసి. ప్రకృతిని నువ్వు ఎంత నాశనం చేసావో ప్రకృతి మళ్ళీ నీకు అంత శిక్ష ఇస్తుంది. నువ్వు ధ్యానంలో వచ్చినా అది వేస్తుంది. కానీ ఎప్పుడైతే నీకు ప్రకృతి నీకు శిక్ష ఇవ్వడం తగ్గించేస్తుంది లేదా మాఫీ చేస్తుందంటే నువ్వు ధ్యానం ఇంకోటికి చెప్పినప్పుడు అప్పుడు మాఫీ చేస్తుంది. గుర్తుంచుకోండి. నేను ధ్యానం చేస్తున్నాను కదా, చేసినవన్నీ కరిగిపోయాయంటే, చేసినవన్నీ కరిగిపోవాలంటే నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి. నువ్వు 100 పాపాలు చేస్తుంటే, 100 కోళ్లు తినుంటే 100 మందికి నువ్వు ధ్యానం చెప్పు, అప్పుడు 100 కోళ్లు తిన్న పాపం పోతుంది. అంటే ఏంటి? నీ శరీరాన్ని నువ్వు సరిగా చూసుకోవాలి. ఈ 3 ధర్మాల్లో, త్రయీ ధర్మాల్లో ఒక ధర్మం శరీరం పట్ల ధర్మము.
తే త్వం భూంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న. గత ఆగతం, రావడం పోవడం, గత ఆగత, రావడం పోవడం, రావడం పోవడం, రావడం పోవడం, రావడం, కామ కామా లభంతే. త్రయీ ధర్మమను ప్రపన్న, మూడు ధర్మాలు. మీ శరీరం పట్ల ధర్మం. కిరోసిన్ వెయ్యొద్దు డీజిల్ బండిలో, డీజిల్ వెయ్యొద్దు పెట్రోల్ బండిలో. నేను చంపటం లేదండి, వాళ్ళు ఎవడో చంపాడు, నేనేం పాపం ఎడుకుని నన్ను తింటున్నానంతే అంటాడు. మనది పెట్రోల్ బండి, ఎవడో డీజిల్ తీశాడు, ఆ డీజిల్ మనం తెప్పించుకుని మన పెట్రోల్ బండిలో వేస్తున్నాం. సరే నువ్వేం చంపలేదు, కానీ పెట్రోల్ బండిలో డీజిల్ వేస్తున్నావు. చంపిన పాపం నీకు లేదు, కానీ పెట్రోల్ బండిలో డీజిల్ వేసినా ఆ చెత్త పని మటుకు ఉంది, కనుక బండి ఖరాబే. చంపావనుకో నువ్వు చేస్తావు. బైబిల్లో ఒక సూత్రం ఉంది, దోస్ హూ కిల్ బై ద స్వర్డ్ విల్ బి కిల్డ్ బై ద స్వర్డ్. ఎవరినైతే నువ్వు కత్తితో చంపుతున్నావో నువ్వు కూడా అదే కత్తితో చంపబడతావు. యాజ్ యూ సో సో యూ రీప్. నువ్వు ఏది విత్తుతావో అదే పొందుతావు. కర్మ ఫలసారము. నువ్వు ఏ కర్మ చేస్తావో కర్మ ఫలం వస్తుంది. కనుక ఏ పని చేసినా జాగ్రత్తగా చెయ్యి. బండి కొన్నా సరిగ్గా ఉందో లేదో బండి చూడు. బండి కొన్న తర్వాత మెయింటెనెన్స్ సరిగా చేయాలి, లేకపోతే ఏమవుతుంది, చెత్త బండి అయిపోతుంది. ఈ బండిని కొనుక్కున్నాం, మనం అద్దె కొంప తీసుకున్నాము, ఈ బండిని సరిగా మెయింటైన్ చేయాలి, అది ప్రథమ ధర్మము. ఇది ప్రకృతి ఇచ్చింది, నీ తల్లి ఇవ్వలే. నీ తల్లి తయారు చేసిందంతే. నీ తల్లి పిండాన్ని తయారు చేయదు, ప్రకృతి తయారు చేస్తుంది. అవునా కదా? పిండాన్ని తల్లి తయారు చేస్తుందా? ఆవిడికి చేతనవునా అవి తయారు చేయడం? అవునా? కాదు, ప్రకృతి. కనుక నువ్వు అందులో ప్రవేశించావు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. యూ కెనాట్ ఈట్ రాంగ్లీ. ఓకే, దానికి ఎంత నిద్ర ఇవ్వాలో అంత ఇవ్వాలి, దానికి ఎంత దాహం ఇవ్వాలో అంత ఇవ్వాలి, దానికి ఎంత ఆకలి ఉందో అంత ఇవ్వాలి, దానిలో ఏది వెయ్యాలో అది వెయ్యాలి. మూడు ధర్మాలు కరెక్ట్ గా మనం చేయాలి. శరీరం పట్ల ధర్మం, ఇందులో మాంసం వేయకూడదు, సారా వేయకూడదు. మనం ఏం చేస్తామంటే చాలా విధావేశాలు వేస్తాం, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి. ధ్యానం చేసేంత వరకు ఎవ్వడికి ఏమీ తెలియదని మనం తెలుసుకోవాలి. అదే సంగతి. అందరూ మాకు తెలుసు తెలుసు, మేము చాలా గొప్పగా, నాగరికత అంటారు. నాగరికత, ఫ్యాషన్, నాగరికత, స్టైల్, ఏమైనా చేయొచ్చు, పైన కింద ఎవడు లేడు మనకి అంటే అంతకంత అనిపిస్తావు. త్రయీ ధర్మం అను ప్రపన్న. ఒకటేమో శరీరం పట్ల ధర్మము, రెండవదేమో కుటుంబం పట్ల ధర్మం. నీ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లో ఇవ్వకూడదు. అప్పుడు నువ్వు కూడా ఓల్డేజ్ లో పడతావు, నీ కొడుకు అక్కడ తీసి పడేస్తాను నేను అక్కడ. కనుక యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇమ్మీడియట్ కుటుంబం మెంబర్స్. ఓకే, యూ హ్యావ్ టు టేక్ కేర్. చేయలేదనుకో మళ్ళీ పుడతారు దానికోసం. ఎంతవరకైతే మీ ధర్మం సరిగా నిర్వర్తించరో మళ్ళీ పుడుతూనే ఉంటారు. అదే ధర్మం మళ్ళీ మళ్ళీ మీ ఎదుటికి వస్తూనే ఉంటుంది. అవే పరిస్థితులు వస్తుంటాయి. మనుషులు మారుతారు, కానీ పరిస్థితులు అవే ఉంటాయి. ఇంకో ధర్మం ఏంటంటే సంఘం పట్ల ధర్మము. సంఘం పట్ల అంటే నీ చుట్టుపక్కల వాళ్ళ పట్ల. ఎవరైతే నీ చుట్టుపక్కల పట్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల ధర్మం ఉన్నది. నీ ఇంట్లో చెత్త తీసేసి పక్కింటి వాడి ఇంట్లో వేస్తే ఏమవుతుంది? సో యూ హ్యావ్ టు టేక్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నాట్ స్పాయిల్ అదర్స్. దెన్ సెకండ్లీ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అదర్స్. Okay. First of all, you must not spoil your body. Secondly, you have to take care of the body. No, sharirani, how do you take care? By meditation. నువ్వు ఎంత మెడిటేషన్ ఇస్తావో, ఎంత విశ్వమయ ప్రాణశక్తి ఇస్తావో అంత దేహము దగదగలాడుతూ అది వజ్రకాయంలా ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ధర్మంలో రెండు ఉన్నాయి. ఒకటేమో స్పాయిల్ చేయకూడదు, ఇంకోటేమో యూ హ్యావ్ టు టేక్ కేర్. నేనేమో ఎవరికి స్పాయిల్ చేయటం అంటే కుదరదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆల్సో. సో మూడు ధర్మాలు, ఒకటి దేహం పట్ల, రెండు కుటుంబం పట్ల, మూడు
సంఘం పట్ల. అప్పుడు కామకామాలవంతే తే త్వం భూంక్వా స్వర్గలోకం విశాలం క్షేణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న. ఇక్కడ 3 ధర్మాలను ఉటంకించాడు వేదవ్యాసుడు. త్రయీ ధర్మం అనుప్రపన్న, మరి అనుసరించడం కోసం, దాన్ని పాటించడం కోసం. మరి గత ఆగత, గత ఆగత, పోవడం రావడం, పోవడం రావడం, పోవడం రావడం, గత ఆగత. కామకామాలభంతే, మనం కోరికలు వస్తాము, చేసిన కర్మాలను క్షాణం చేసుకుని వస్తాము, ఆ క్షాణం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాము, ఇంకో పని మీద వెళ్తాం. కామ అకామ. కామం అనేది అకామం కావాలి, కామం అనేది అకామం అయ్యేంత వరకు ఈ గతాగతాలు పునశ్చరణ తిరిగి తిరిగి చర్విత చర్వం అవుతూనే ఉంటుంది. ఫస్ట్ రోజు తెలుసుకున్నాం, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరో పరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాన్ని దేహి. చిరిగిపోయిన బట్టలు ఎలాగైతే తీసి అవతపడేస్తామో, చిరిగిపోయిన శరీరాలు కూడా, శిథిలపోయిన శరీరాలు కూడా కొత్త వేసుకుంటాం. జన్మ అంటే కొత్త బట్టలు వేసుకోవడము, చావు అంటే పాత బట్టలు విసిరేయడము. జన్మ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, చావు అంటే పాత బట్టలు విసిరేయడం. కొత్తది పాతది అయిపోతుంది. కొత్త బట్ట కొనుక్కున్నాము, 1 సంవత్సరం తర్వాత వేసుకుని ఇది జీర్ణం అయిపోతుంది, అప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి ఇంకో కొత్తది వేసుకుంటాం. ఇది శోకించదగిన విషయం కాదు ఓయ్. పాత బట్టలు విసిరేస్తుంటే శోకించదగిన విశేషం కాదు ఓయ్. నత్వం శోచితం అర్హసి, నీకు ఏడవడానికి అర్హతే లేదు. గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండిత. పండితుడు అనేవాడు గతించిన వాడి కోసమని, గతించబోయేవాడి కోసం ఏడవడానికి అర్హత లేదు. 2 చోట్ల పండితుడు అనే వస్తున్నది మనం తెలుసుకున్నాము. గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండిత, ఇక్కడ పండితుడు వస్తుంది. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. పండితుడు అందరినీ, ఒక నిర్గుణుని కానీ, ఒక శుద్ధ సాత్వికుని కానీ, ఒక సాత్వికుని కానీ, ఒక రజోగుని కానీ, ఒక తమోగుని కానీ అందరినీ సమంగా చూస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి అంటే నిర్గుణుడు, గవి ఆవు అంటే శుద్ధ సాత్వికము, హస్తిని అంటే ఏనుగు అంటే సాత్వికము, శూని అంటే కుక్క అంటే అది రజోగుణము, స్వపాకి అంటే కుక్క మాంసం తినేవాడు తమోగుడు. ఈ 5 రకాలు. దానికి చక్కటి పోలిక ఇచ్చాడు వేదవ్యాసుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. అందరినీ సమంగా చూస్తాడు. సమంగా చూసేవాడే పండితుడు. ఎలా పండితుడు అవుతాడంటే, నువ్వు యోగివికా అన్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ్యభ్యశాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. నువ్వు యోగివికా నాయనా. యోగి అంటే దేంతో కలవాలంటే నీతో నువ్వే కలవాలి. మిగతా ధర్మాలన్నీ, ఈ 3 ధర్మాలు చెప్పాను కదా, ఈ ధర్మాలన్నీ పక్కన పెట్టు కాసేపు. శరీరం పట్ల ధర్మము, కుటుంబం పట్ల ధర్మము, నీ యొక్క సంఘం పట్ల ధర్మం, కాసేపు 3 అన్ని ధర్మాలు పక్కగా పెట్టబోయ్. పెట్టి నువ్వు నీతో కలిసి ఉండు. నిన్ను నువ్వే శరణు కోరుకో. ధర్మాలు పక్క పెట్టి రాత్రిపూట ఏం చేస్తాం? పగలంతా ధర్మాలు చేస్తాం, రాత్రిపూట ఏం చేస్తామండి? పడుకునే ముందర మనము మాం ఏకం శరణం వ్రజ, మనల్ని మనమే శరణు కోరుకోవాలి. భగవద్గీతలో కీ ఏమిటాయంటే మాం, మయి ఇవన్నీ ఎప్పుడు ఇచ్చినప్పుడు అను ఎవరికి వాళ్ళని గుర్తుంచుకోవాలి. అహం అన్నప్పుడు యాస్ట్రల్ మాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర, ఎవరైతే మాం అంటే ఇక్కడ ఎవరు? తనను తాను గుర్తుంచుకోండి, అది కీ. ఎవరైతే తనను తాను అన్నిట్లో చూస్తాడో, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి, అందరినీ తనలో చూసుకుంటాడో, అలాంటి వాడికి నేను చావను, నాకు వాడు చావడు అని అర్థం. తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. భగవద్గీత అర్థం చేసుకోవాలంటే ఆ కీ ఉండాలి. ప్రతి ఖజానాకి ఒక కీ ఉంటుంది. కీ లేకుండా ఖజానా దొరకదు. భగవద్గీతలో కీ ఏంటంటే మాం మై మధ్యాజీ, నన్నే పూజించు, మాం నమస్కరు, నన్నే నమస్కరించు అన్నప్పుడు
ఏంటది? ఎవరు నమస్కరించాలి? నిన్ను నువ్వు నమస్కరించుకో, నిన్ను నువ్వు పూజించుకో. సో మాం మయ్య అని ఎప్పుడు అన్నప్పుడు కూడాను అది ఎవరిని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ యోగక్షేమం అనేది ఒకటి ఉంది భగవద్గీత, 2 చోట్ల వస్తుంది యోగక్షేమం. ఒక చోట ఏం చెప్తాడు? ఒరై నువ్వు శరణాగతిలో ఉండు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాన్ చింతయతు, వేరే చింత లేకుండా. అనన్యాన్ చింతయం యో మే పర్యుపాసతే. ఉపాసతే పర్యుపాసతే. ఉపాసన అంటే దాని మీదే ఉంచడం, పరి అంటే ఎప్పుడు ఎక్కువ, పరి పరి పరి. అనన్యాన్ చింతయంతో మాం ఏ జన, ఏ జన అంటే ఏ జనులైతే పర్యుపాసిస్తారో. ఎవరిని ఉపాసించాలి? అనన్యాన్ చింత మాం, తమను తాము ఎవరైతే ఉపాసించుకుంటారో, విశేషంగా ఉపాసన తమ పట్ల తాము ఉపాసన. మాం అంటే ఏ కృష్ణుడో వంకాయో కాదు, మాం అంటే మనమే. అహం అంటే ఏ కృష్ణుడో వంకాయో ఇంకెవరో, ఏబిసిడి డ్రైవర్. బస్సులో ఎవడొస్తాడో మనకి, ఎవడొస్తాడు? ఏ డ్రైవర్ అన్నా రావచ్చు. కనుక ఏబిసిడి డ్రైవర్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాడు బస్సు వచ్చి ఇక్కడ ఆపుతాడు. ఎవరన్నా వస్తారని రాజమండ్రి అండి, పుష్కరాలండి అంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. అక్కడ దింపి మళ్ళీ వస్తాడు బస్సు డ్రైవర్ వచ్చి, మళ్ళీ ఎవరిని వెళ్ళాలని పుష్కరాలకండి అంటాడు. కనుక హాస్టల్ మాస్టర్స్ డ్రైవర్స్ లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి, అంతే. అర్థం? రేపు ఉంటే మనం పైలోకంలో ఉంటాం కదా, మనం కూడా అందరికీ హెల్ప్ చేస్తాం, డ్రైవర్ పని చేస్తాం మనం అందరికీ. అర్థమైందా? డ్రైవర్ పని అంటే అదే రథసారథి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, నీకు తీసుకెళ్తాను. బండిని యుద్ధంలో అటు తిప్పాలా అటు తిప్పుతాను, ఇటు తిప్పాలా ఇటు తిప్పుతాను, నాదేమీ లేదు, నేను డ్రైవర్ని మాత్రమే. సో హాస్టల్ మాస్టర్స్ ఏంటంటే నిన్ను అడుగుతారు, నువ్వు ఎటు పోవాలి నాయనా, నువ్వు ఇల్లు కట్టుకోవాలా, నీ ఇంటికి సహాయం చేస్తాం. ఓకే, నువ్వు కోడిని చంపాలా, కోడిని చంపే మార్గం చూపిస్తాను, కానీ పాపం నీది. అర్థమైందా? నువ్వు ఏది చేసినా మేము సహాయం చేస్తాం. బండిని అటు తిప్పమంటే అటు తిప్పుతాను, రివర్స్ గేర్ చేయవా వెనక్కి వెళ్దామంటే డ్రైవర్ ఏం చేస్తాడు? ముందుకు వెళ్తాడా? నువ్వు రివర్స్ గేర్లో చేసుకుని బండిలో కూర్చున్నావు, నీ డ్రైవర్ ఉన్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళాలంటే డ్రైవర్ ఏమంటాడు? వెనక్కి ఎందుకు సార్, ముందే వెళ్దామంటాడా? అంటాడా? వాడు నోరు ఇప్పుతాడా? నీ డ్రైవరు నోరు ఇప్పుతాడా? ఓకే, నువ్వు బౌలింగ్ చేస్తూ నువ్వు వైడ్ వేస్తుంటే ఎంపైర్ ఆపుతాడా? వైడ్ బాల్ ఏకినైనా, నో బాల్ ఏకినైనా అని చెప్తాడా? నోరు ఇప్పుతాడా? వేసుకో వైడ్ బాల్, వైడ్ బాల్ ఎత్తే ఇంకో రన్ ఇస్తాను, నా డ్యూటీ నేను చేస్తాను. ఓకే, నీ జీవితంలో నువ్వు ఎలా చేయాలో నేనేం చెప్పను. ఓకే, నేను రథసారథిని అంతే. కనుక నువ్వు వాడిని చంపుతావా, దానికి సహాయం చేస్తాను. రివర్స్ గేర్ వెళ్తావా, వెళ్తాను, కానీ దాని యొక్క ఫలం నువ్వు అనుభవించాల్సిందే. అండర్స్టాండ్? కనుక మన ఎవడో వచ్చి మనకి రక్షిస్తాడు, ఎవడో వచ్చి మనకి సూచిస్తాడు, ఎవడో వచ్చి మనకి దిశానిర్దేశం చేస్తామంటే నీ దిశానిర్దేశం నువ్వు చేసుకోవాల్సిందే, కింద మీద పడి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ బై యువర్ సెల్ఫ్. ఓకే, నువ్వు తెలుసుకోకపోతే నీ దగ్గర రాదు. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నేను నీ యోగం చూసుకుంటాను. యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి, క్షేమం అంటే ప్రాపంచిక నీడ్స్, ప్రాపంచిక డిజైర్స్ కాదు, ప్రాపంచిక నీడ్స్. క్షేమాన్ని నేను చూసుకుంటాను. అహం, నో ప్రాబ్లం. నువ్వు నీ సంగతి చూసుకో, నేను నీ సంగతి చూస్తాను. నువ్వు నీ సంగతి చూసుకోకపోతే నేను నీ సంగతి చూడను. అది పాయింట్. నువ్వు నీ సంగతి చూసుకుంటే నేను నీ సంగతి చూస్తాను, నువ్వు నీ సంగతి చూసుకోకపోతే నేను నీ సంగతి చూడను. అది అర్థం. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఒకసారి ఇలాగే యోగానంద పరమహంస ఈ శ్లోకం చూసి, మరి నాకు భోజనం ఎవడిస్తాడు, నేను మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాను, చూద్దాం ఎవడైనా ఇస్తాడేమంటే, ఆయన అలా వెళ్తూ మెడిటేషన్ చేసుకుంటే అందరూ వచ్చి సహాయం చేశారు. ఆయన
అర్థమైందా? కనుక మనం మన ధ్యానంలో మనం ఉంటే మరి మాస్టర్స్ అందరూ వచ్చి మనకి సహాయం చేస్తారు. నాకు క్యాన్సర్ ఉందండి, నా క్యాన్సర్ పోవాలి, ఏం చేయాలి? నేను డాక్టర్ దగ్గర పోవాలా, నేను నా దగ్గర పోవాలా? డాక్టర్ దగ్గర పోతే వాడు ఇంకొంచెం కంపు చేసి పెడతాడు, కెలికి ఇంకొంచెం కంపు చేసి పెడతాడు. మనం మన దగ్గర పోయామనుకో, మూసుకుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద పెట్టామనుకో, వాడు వచ్చి మనకి ఇక్కడ అంతా సాఫ్ చేసిపోతాడు. ఎందుకు చేస్తాడు? ద్రౌపదికి బట్టలు ఇచ్చాడు, మిగతా వాడికి ఆయన ఎందుకు బట్టలు ఇవ్వలేదు? ఎన్నో చోట్ల జరుగుతున్నాయి కదా సంఘటనలన్నీ, జరుగుతున్నా లేదా? ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది కనుక ఆవిడ సంగతి ఈయన చూస్తాడు. మిగతా వాళ్ళ సంగతి ఎందుకు చూడలేదంటే, నువ్వు ఎప్పుడు ధ్యానం చేయలేదు కనుక నీ సంగతి ఎవడు చూడు. నువ్వు ధ్యానంలో కనుక ఉంటే నీ సంగతి నీ యోగము చూసుకుంటాను. నీకు కొంతమంది ఏమంటారు, నేను ధ్యానం చేస్తున్నా సార్, నా మూడో కన్ను ఇంకా తెరుచుకోలేదు. నీ మూడో కన్ను తెరిపించేవాడు ఇంకొకడు ఉంటాడు. నువ్వు ధ్యానం చేస్తావు, వాడు వచ్చి ఇక్కడ థర్డ్ ఐ ఆపరేషన్ చేస్తే థర్డ్ ఐ ఇస్తాడు. అది వాళ్ళ డ్యూటీ. నువ్వు ధ్యానం చేసుకుంటూ సింపుల్ గా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండు. శ్వాస మీద ధ్యాస కుదరటం లేదు సార్, మనిషి ఎక్కడో పరిగెత్తుతుంది సార్, ఓకే, నో ప్రాబ్లం, కళ్ళు మటుకు తెరవమాక. వాట్ ఎవర్ ఇట్ మే బి, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. నీ గొంతుపితే అపస్వరాలు వస్తున్నాయండి, నేను ఎలా పాడినంటే అపస్వరాలు వచ్చినా పక్కింటి వాడి ఖాళీ చేసి వెళ్తాడు, కానీ నువ్వు మటుకు సాధన చేస్తూనే ఉండు. అవునా? ఓకే, నీ అపస్వరాలకి భరించలేక వాడే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, వేరే ఇల్లు చూసుకుంటాడు. కానీ నువ్వు సాధన చేస్తుంటే అపస్వరాలని సుస్వరాలు అవుతాయి లేదా? ఏదో రోజుకి అవుతాయి. కనుక అనగా రాగము అతిశయులును. నువ్వు అంటూ ఉండిపో, రాగము ప్రాక్టీస్ చేస్తూ ఉండు, రాగం అతిశయిస్తుంది. ఓకే, ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్, విల్ యూ గెట్ యువర్ వైలెంట్? ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. ఓకే, అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం ఇక్కడ వచ్చింది. ఇంకో శ్లోకంలో కూడా యోగక్షేమం వస్తుంది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ, నీ యోగక్షేమాలు నువ్వు చూసుకోమాక, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నువ్వెలా ఉండు? ఆత్మవాన్, నేను శరీరం కాదు ఆత్మాను ఉండు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. యోగక్షేమ ఎలాగైతే పండితుడు అనే శబ్దం భగవద్గీతలో 2 సార్లు వస్తుందో, యోగక్షేమం అనే విషయం కూడా 2 సార్లు వస్తుంది భగవద్గీతలో. ఫస్ట్ శ్లోకంలో వస్తుంది, అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రెండో చోట త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున్. ఈ వేదం అనేది 3 గుణాలతో కూడుకున్నది. నువ్వు 3 గుణాలకి అతీతుడుగా నిస్త్రైగుణ్యో భవార్జున్. నిర్ద్వంద్వో, ద్వంద్వాల్లో ఉండకు. వాడు గొప్ప వీడు తక్కువ అని మాటల్లో ఉండగా ద్వంద్వాల్లో ఉండకు. వాడు మంచివాడు వీడు చెడ్డవాడు అని మంచివాడు నీకెందుకే అవన్నీ? ద్వంద్వాల్లో ఎందుకు కొట్టుకుంటావు? మా పక్కింటి వాడికి 2 బంగ్లాలు ఉన్నాయండి, నాకు ఒక్క గుడిసె కూడా లేదు. గత జన్మలో నీకు 2 బంగ్లాలు ఉన్నాయి, వాడికి గుడిసె కూడా లేదుగా. అది మర్చిపోయావేంటి? మనం ఎప్పుడు గత జన్మలో మర్చిపోండి, ఈ జన్మలోనే లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఇక్కడ అకౌంటెంట్ ఎవరైనా ఉంటే తెలుసుకుంది. ఒక రోజు ఉంటుంది, ఒక రోజులో డెబిట్ ఉంటుంది, ఒక రోజులో లేదు క్రెడిట్ ఉంటుంది. సంవత్సరం అంతా చూసుకుంటే అప్పుడు కదా బ్యాలెన్స్ తీయలేదు. అవునా కదా అయ్యా? ఒక రోజు అన్ని డెబిట్స్లు అన్ని వస్తాయి, ఇంకో రోజు అన్ని క్రెడిట్లు వస్తాయి. అలా లెక్క చూసుకుంటాడా ఏం బాబు? బ్యాలెన్స్ షీట్ అంటే సంవత్సరం అంతా అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్. అలాగే బ్యాలెన్స్ అంటే ఎన్నో జన్మల పరంపరలో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు బ్యాలెన్స్ గానే ఉంటుంది, ఇంబ్యాలెన్స్ గా ఉండదు. అర్థమైందా? కనుక నిర్ద్వంద్వో, ద్వంద్వాల్లో ఉండమాక. నిత్య సత్వస్థో, ఎప్పుడు సత్వంగా ఉండు. నిర్యోగక్షేమ, నీ ఆధ్యాత్మిక ముట్టాడై వస్తుందా గత జన్మలు చూస్తానని ఎవరు కోరుకోకు. నీ క్షేమం కూడా నా కడుపులోకి ఎవరికైనా భోజనం పెడతాడు లేదా ఆత్మవాన్గా ఉండు. నేను అవన్నీ చూసుకుంటాను, నువ్వు వాటి గురించి పరిశాన్ అవమాక. యోగక్షేమం, నిర్యోగక్షేమం. నువ్వు ఆత్మవాన్గా ఉండు. కనుక మై డియర్ ఫ్రెండ్స్,
ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే మనం యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. స అంటే అలాంటి వాడు, మే అంటే నాకు, ప్రియుడు అంటే ప్రియుడు. ఎలాంటి వాడు ప్రియుడు? యోన హృష్యతి, దేనికి హర్షించడో. ఓకే, చీఫ్ మినిస్టర్ అయ్యాను, ఓకే వెరీ గుడ్. ఉన్న సీట్ కూడా పోయింది, ఓకే నో ప్రాబ్లం. ఎమ్మెల్యేని అయ్యాను, వెరీ గుడ్. మరి దానికి బొక్కబడింది, నో ప్రాబ్లం. యోన హృష్యతి న ద్వేష్టి, ఎవరిని ద్వేషించరాదు. నా ద్వేష్టి. కౌరవులు పాండవుల్ని హింసించారు, పాండవులకి కౌరవుల పట్ల ద్వేషం ఉన్నదా? ఏం ద్వేషం లేదు. 5 ఊళ్ళు ఏవయ్యా అన్నారు. నువ్వే అంతా తీసుకో, కానీ 5 ఊళ్ళు ఇమ్మన్నారు. ఏమి ఇయ్యము, నువ్వు ఎక్కడనో వచ్చి చంపుతావంటే వీడు క్షత్రియ ధర్మం కనుక యుద్ధం చేయాలి. బాపనోడి ధర్మం అయితే చంపుకో అంటాడు. వీడు యుద్ధం చేయడు. క్షత్రియ ధర్మం అయితే యుద్ధం చేయాలి. ఓకే, బ్రాహ్మణ ధర్మం అయితే చంపుకోండి. సోక్రటీస్ కి విషం ఇచ్చి చంపుతా అన్నారు. సోక్రటీస్ క్షత్రియుడా బ్రాహ్మణుడు? బాపనోడా? క్షత్రియుడా? మరి ఇప్పుడు యుద్ధం చేస్తాడు వాళ్ళతో? చంపుకో చంపుకో. పాయసం తే, జీసస్ ని వేస్తా అన్నారు. ఆయన పోయి ఇంకో చంపుతాడా? జీసస్ చంపుతాడా? యుద్ధం చేస్తాడా జీసస్? మనం యుద్ధం చేయము, రా చంపుకో అంటాం. యుద్ధాయ కృత నిశ్చయ. ఓకే, కనుక యుద్ధం చేయవయ్యా, నీ ధర్మం చేయాలి. నువ్వు క్షత్రియుడు అయితే, నువ్వు పోలీసు ఆఫీసర్ అయితే చంపాలి కదా. ఎవరైనా నీ తుపాకీ ఎందుకు ఇచ్చాడు నీకు? పోలీసు వాళ్ళకి తుపాకీలు ఇచ్చాడా లేదా? ఎవరైనా చేస్తే వాడు చంపేస్తాడు అంతే, అవునా కదా? అది క్షత్రియ ధర్మం, పోలీసు ఉద్యోగం. మనం పోలీసులమా? మన దగ్గర పిస్టోల్స్ ఉన్నాయా? బాణాలు ఉన్నాయా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి ధర్మం వాడు చేయాలి. ఓకే, పిరమిడ్ మాస్టర్లంతా బాపనోళ్ళు, అవునా కదా? సోక్రటీస్ లాంటి వాళ్ళు. ఓకే, గాంధీజీని చంపారు. మరి గాంధీజీకి చంపిన వాడి మీద ద్వేషం ఉంటుందా? పైలోకం వెళ్ళిన తర్వాత ఉంటుందా? ఉండదు. కింద లోకంలోనే ఉండదు, పై లోకంలో ఉండదు. కింద లోకంలోనే ఉండకపోతే పై లోకంలో ఎందుకు ఉంటుంది బాబు? పై లోకంలో అందరికీ ద్వేషం ఉండదు, కానీ కింద లోకంలో ద్వేషం ఉండకూడదు. అందుకోసమే ఇక్కడ మనల్ని పరీక్షించడం కోసం మనం వస్తాం ఇక్కడికి. అండర్స్టాండ్? పై లోకంలో ఎవరికి మీద ద్వేషం లేదు. వాడికి అయ్యో ఏదో పని చేశాని అనుకుంటాడు, చంపిన వాడు కూడా పైకి పోయిన తర్వాత. సో మై డియర్ ఫ్రెండ్స్, యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి. న శోచతి, ఎందుకు దేనికోసం ఏడవకూడదు. ఆ ఏడుపు అనేది ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటుంది. నా శోచతి నత్వం శోచితం అర్హసి. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. మా గురువు గారు సదానందయ్య గారు చెప్పారు, ఏది కోరకుండా నీ దగ్గరకు వస్తుందో దాన్ని తిరస్కరించకమాక. కోరి సాధించకు, కోరకుండా వచ్చింది తిరస్కరించకు. ఓకే, పోతుంటే పోతుందిరా అని బాధపడకు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడకు. వస్తుంటే రా అని, పోతుంటే పో అని. నువ్వు ధ్యానం చేస్తుండో నీ అంతటి ఒళ్ళో నీకు ఏది వస్తే పడిస్తే దాన్ని తిరస్కరించమాక. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి. నువ్వు ఎవరికైనా మంచి చేస్తున్నా కూడా నువ్వేంటి మంచి చేయటం లేదు, వాడికి నీ దగ్గర మంచి తీసుకునే వాడికి ఒక, నువ్వు లెక్చరర్ ఉన్నావు, యు ఆర్ గివింగ్ ఎ లెక్చర్, వాడు లెక్చర్ ఇన్ కాలేజ్. వాడు ముందు ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నవాడు పాఠాలు బాగా నేర్చుకుంటున్నాడు, వెనక బెంచ్ లో కూర్చున్నవాడు వాడు నేర్చుకోవటం లేదు. నువ్వు వీడికి నేర్పించావా? వాడికి నేర్పించలేదా? వీడికి నేర్పించడము లేదు, వాడికి నేర్పించకపోవడము లేదు. వాడు చదవక వాడు ఫెయిల్ అయ్యాడు, వీడు బాగా చదివి పాస్ అయ్యాడు. నువ్వేంటి పాస్ అయ్యించావు? నువ్వు బాగా చెప్పావా? వాడికి ఎక్కువ చెప్పావా? వాడు ఎక్కువ చదివాడు.
నువ్వు చెప్పినా పక్కవాడు ఇంకోటి చదవలేదు. కనుక శుభ అశుభ పరిత్యాగి, నీ మనసులోంచి శుభము అనేది అశుభం అనేది ఆ మనసులో ఆ యొక్క వ్యాపారాలు తీసేసేయి. భక్తిమాన్య, నీలో నువ్వు స్థితంగా ఉన్నావు. భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నీ యొక్క స్వస్వరూపంలో ఎప్పుడు అలా స్థితుడై ఉండు. అలాంటి వాడు నాకు ప్రియుడు. స్వస్వరూపానుసంధానంలో ఎప్పుడు స్థితుడై ఉండేవాడు ఎవడయ్యా అంటే పిరమిడ్ మాస్టర్. సా మే ప్రియ, అలాంటి వాడు నాకు ఇష్టము. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ తెలిసినవే భగవద్గీత శ్లోకాలు. ఒకటి మటుకు ఎవడికి తెలియదు. మాం మై అంటే ఎవడికి వాడు, అహం అంటే అష్టల్ మాస్టర్స్. ఇదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రపంచానికి భగవద్గీత గురించి తెలియజేసింది. మిగతావన్నీ అందరికీ తెలుసు. అర్థమైందా? ఏడు 700 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ రిపిటేషన్స్, చాలా రిపిటేషన్స్ ఉన్నాయి. సముద్రాలు వారు చెప్పారు, కొద్దిగా చెప్పాడు. మిగతావన్నీ వేదవ్యాసుడు ఎక్కువ చేసి అందరికీ చెప్పడం కోసం, పామర జనం కోసం అని చెప్పేసి. సత్యం సూక్ష్మంగానే ఉంటుంది, కానీ ఒకటే 2, 3 విషయాలు ఉంటాయి అంతే. వాటిని మనం బాగా అధ్యయనం చేస్తూ, ఎంత అధ్యయనం చేస్తామో అంత మన ఆచరణలో అవి అభివ్యక్తం అవుతాయి. Your practice is a natural shadow of your understanding. When you improve your understanding, your practice automatically increases.